వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి అందరు రోడ్ యూజర్స్ కి నమస్కారం అండి. నేను ఎం వీర్రాజు, ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, వైఎస్ఆర్ కడప జిల్లా. గుడ్ సమారిటన్ చట్టము 2016 గురించి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గాయపడిన వ్యక్తులకి మొదటి గంట గోల్డెన్ అవర్ అంటాం దాన్ని, చాలా ఇంపార్టెంట్ అది. మొదటి గంటలో గనక అతను హాస్పిటల్లో జాయిన్ చేయగలిగితే గనక అతను బ్రతికే అవకాశాలు చాలా పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ ని చూస్తున్నారో వారు చాలా వరకు ఏమనుకుంటారంటే రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కి జాయిన్ చేయడం ద్వారా, లేదంటే అతన్ని పొరపాటు మరణిస్తే గనక మనం చాలా ఇబ్బందులు పడతాము, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది అన్న భయము కొంతవరకు ఉంటుంది. అటువంటి భయం లేకుండా ఈ చట్టం రక్షిస్తుంది. దాంతో పాటు ఎవరైతే ఫస్ట్ గోల్డెన్ అవర్ లో హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారో అటువంటి పౌరులని గుడ్ సమారిటన్ కింద అంటే లేదా రహవీర్ల కింద గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారికి ఒక మంచి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు 25,000 రూపాయలు నగదు బహుమతి కూడా ఇస్తుంది. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలో వారందరినీ గుర్తించి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అవన్నీ పంపించి అటువంటి వ్యక్తులని గుడ్ సమారిటన్ గా గుర్తించి సర్టిఫికేట్ తో పాటు 25,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తారు. కాబట్టి దయచేసి రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కి, పిఎం రహత్ ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అయినటువంటి హాస్పిటల్ కి చేర్చాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మనందరము రహవీర్లుగా మారదాం, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను రక్షిద్దాం, వాళ్ళని ప్రాణాపాయం నుంచి కాపాడుకుందాం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ తరపున తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.